నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. ఏదైతే జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఉన్నాయో ఉప ఎన్నికలకు సంబంధించి చాలా హోరాహోరీగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి ఇటు చూసుకుంటే బీజేపీ, ఇటు కాంగ్రెస్ చాలా హోరాహోరీగా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఆ ప్రచారం ఎలా చేయబోతున్నారు, ఎలా గెలవబోతున్నారు జూబ్లీ హిల్స్లో అడిగే ప్రయత్నం చేద్దాం. యూత్ కాంగ్రెస్ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు, రాజ్ కుమార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏదైతే జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి ఎలా వెళ్ళబోతుంది జనాల్లోకి కాంగ్రెస్ పార్టీ, ఎలా గెలవబోతుంది, అసలు గెలిచే అవకాశం ఉందా? అటు చూసుకుంటే బీఆర్ఎస్, ఇటు బీజేపీ చాలా హోరాహోరీగా పోటీని ఇస్తా ఉంది. అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎలా గెలవబోతుంది, అసలు గెలవడానికి ఎలా స్ట్రాటజీలు ఉపయోగించబోతారు? 100% జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతుంది. నవీన్ యాదవ్ గారు భారీ ఓట్ల మెజారిటీతోటి గెలవబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ 22 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి పేరుతోటి ఈరోజు మేము ఎన్నికలలోకి వెళ్తున్నాం. ఇప్పటిదాకా కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం కేవలం అధికార పార్టీ మీద దూషణలు, అసత్య ప్రచారాలు, అబద్ధాలు ప్రచారం చేసుకుంటేనే వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు తప్ప నియోజకవర్గానికి అక్కడున్న ప్రజలకి ఏం చేశారో మాత్రం వాళ్ళు చెప్పడం లేదు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లోకి మనం వెళ్ళి చూస్తే నవీన్ యాదవ్ గారికి వ్యక్తిగతంగా అక్కడ ఒక పర్సనల్ ఇమేజ్ ఉంది. ఒక యువకుడు కావచ్చు, బీసీ బిడ్డ కావచ్చు, అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీగా అభ్యర్థిగా నిలబెట్టడంతో రేపు ఎవరు ఏది నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ సమస్య ఉన్నదన్నా కూడా యువకుడు కాబట్టి వెంటనే వెళ్ళి అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే లీడర్ కాబట్టి అక్కడ ప్రజలు నవీన్ యాదవ్ గారిని కోరుకుంటున్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ ఊహించలేదు. మాగంటి గోపీనాథ్ గారు, స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు మరణం తర్వాత వారి సతీమణి అయిన మాగంటి సునీత గారికి ఈరోజు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం జరిగింది. మహిళగా వారి కుటుంబాన్ని, వారంటే గౌరవం ఉంది మాకు, వారి కుటుంబానికి జరిగిన లోటును ఎవరు పూడ్చలేరు. ఆ కుటుంబానికి మా పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి ఉంటుంది. ఇవాళ మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు అక్కడ ఉప ఎన్నికను గెలవడానికి, కేవలం ఆ ఉప ఎన్నికను గెలిచి వాళ్ళ పార్టీ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి మాత్రమే అక్కడ ఈరోజు నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ చుట్టూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వివిధ నియోజకవర్గాల నుండి వచ్చి ఉంటున్నారు తప్ప రేపు నియోజకవర్గంలో ఎవరికి కూడా ఏ చిన్న అవసరం వచ్చినా కూడా అక్కడ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనబడదు. మహిళ అయినా సునీతమ్మ గారు అక్కడికి వెళ్ళి ప్రజలకు చేసేది ఏం లేదు. కేవలం నిజంగా వారికి సానుభూతి ఉండే బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఆ కుటుంబానికి మీ పార్టీ తరఫున ఏదైనా మంచి పొజిషన్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఇంకేదో విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉండే. కానీ కేవలం ఆమెను ఒక మహిళను పెట్టి ఈరోజు ఆమె సానుభూతి ఓట్లను దండుకోవడానికే బీఆర్ఎస్ పార్టీ ఏదో వాళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఈరోజు అక్కడ మహిళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరనే మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఎంత అసత్య ప్రచారం చేసినా కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారు యువకుడు పక్కా గెలవబోతున్నారు. ఏదైతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మరింత సంక్షేమ పథకాలు ఇచ్చి ఇక్కడ ఉన్న జూబ్లీ హిల్స్ ప్రజలను ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? అధికారంలోకి వచ్చిన తర్వాత చేయమనండి. మీరు ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఏ పనులు చేయాలన్నా కూడా అధికార పార్టీ నాయకులు చేయాలి, ముఖ్యమంత్రి గారు చేయాలి, మంత్రులు చేయాలి. ఈరోజు మీరు గెలిచినా కూడా అక్కడ గత 10 ఏళ్లలో చేసింది శూన్యం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎప్పుడు దేనికి పేర్లు ఉండేదనంటే అక్కడ ఎంత సెన్సిటివ్ ప్రాంతం, ఎంత ధనికులు ఉన్నారో అంతకు మించి వాళ్ళు ఒక 10% ఉంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో అత్యధిక మంది బస్తీలలో పేదలు కూడా ఉన్నారు. ఆ పేదలకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించారో అనేది లెక్క తీయండి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎంతమంది ఆ గల్లీలల్లా ఎన్ని పక్కా రోడ్లు వేయించిండ్రు, ఎన్ని నాలాలు శాశ్వతంగా కట్టిండ్రు, ఎన్ని వంతెనలు కట్టిండ్రు లెక్క తీయండి. కేవలం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏంది అని అంటే సన్నిహితంగా సినీ సెలబ్రిటీలతో మెలగడం, అక్కడ ఆ సెలబ్రిటీలతో కలిసి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా పబ్బులు, క్లబ్బులు, విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా కావచ్చు, వివిధ వైన్ షాపులు మాటల పేరుతోటి ఆ నియోజకవర్గాన్ని ఒక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా చేసిరు తప్ప అక్కడ పేద ప్రజలకు వీళ్ళు చేసింది ఏం లేదు. ఇక్కడ ఆడ ఒక నియోజకవర్గాలతోటి
ఆ నియోజకవర్గంలో ఉన్న సెలబ్రిటీలతోటి సన్నిహితంగా మెలిగి వాళ్ళింటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళొచ్చుడు అది చేసినంత మాత్రాన ఆ నియోజకవర్గం డెవలప్మెంట్ అయినట్టు కాదు. ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇక్కడ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ చెన్నై నుండి ఈ మన హైదరాబాద్ కు తరలి వచ్చింది. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి బాటలో పట్టింది అనంటే గతంలో ఈ నియోజకవర్గానికి 1957లో మొట్టమొదటిసారి ఎన్నికలలో ఈడ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. మొట్టమొదటిసారి అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి సినీ పరిశ్రమ తరలి వచ్చి ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అక్కడ సెలబ్రిటీలు కావచ్చు, రాజకీయ నాయకులు కూడా పక్క నివాసాలు ఏర్పరచుకున్నారంటే కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ సినీ పరిశ్రమ ఉండడానికి కారణమైంది కాబట్టే ఈరోజు అక్కడ అభివృద్ధి చేసింది కాబట్టి అక్కడ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ సెలబ్రిటీలు కావచ్చు, పక్క నియోజకవర్గాలు ఈరోజు అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉంటున్నారు కాబట్టి ఆ నియోజకవర్గం అభివృద్ధి. ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇక్కడ మేము ఇది ఒకటి చేసినామని చెప్పుకునేది ఏమున్నది? అంతకుముందే డెవలప్ నియోజకవర్గం, కానీ పేదలకు మాత్రం అక్కడ సంక్షేమాలు అందిస్తున్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ అందిస్తున్నది. ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఇల్లు లేని పేదలకు ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఏదైతే ప్రతి కుటుంబానికి ఈరోజు ఉచితంగా 500 ఏదైతే మనకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మహాలక్ష్మి ద్వారా ఉచిత కరెంట్ ఇస్తున్నాం. అదే విధంగా 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ప్రతి ఆడబిడ్డ కూడా ఈరోజు ఉచితంగా బస్సును వినియోగించుకుంటున్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము చేసే పనులను చెప్పుకుంటా మేము నియోజకవర్గాలు తిరుగుతాం. వాళ్ళేం అభివృద్ధి చేస్తారో వాళ్ళు తిరగాలి. ఏదైతే మీరు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఇచ్చిన బీసీ బిడ్డ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చారు. రౌడీ షీటర్ అతను. సో ఈరోజు రౌడీలను తయారు చేయడానికైనా ఒక రౌడీ షీటర్కి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రౌడీ షీటర్లను పెంచి పోషించడానికైనా చేస్తుందా అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపణ చేస్తారు. ఒకటే, ఈరోజు బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారిని ఒక రౌడీ షీటర్గా ముద్దేస్తున్నారు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఏదైనా ఉండాలి. ఈరోజు మీరు ఒక బీసీ బిడ్డకు మీరు టికెట్ ఇవ్వలేదు. అక్కడ ఏదైతే మీరు కాంగ్రెస్ పార్టీ గతంలో 2009 నుండి ఇప్పటిదాకా దాదాపు ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం అక్కడ నవీన్ యాదవ్ గారికి ఉంది. ఇది ఇప్పుడు వారికి ఆ నియోజకవర్గంలో స్థానికుడు కాబట్టి అక్కడే పుట్టి పెరిగిండు కాబట్టి వాళ్ళ నాన్నగారు కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారు వారు కూడా అక్కడ ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు కాబట్టి వారు అక్కడ నియోజకవర్గంలో ఉండి ప్రజలకు సేవ చేస్తూ నిత్యం అక్కడ ఉన్న సమస్యలన్నీ పరిష్కరించడం మీకు రౌడీయిజంగా కనబడుతుందా? మీకు గూండాయిజం లాగా కనబడుతుందా? అదే ఏదైతే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఉన్నారో స్వయాన శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అల్లుడవుతారు. మరి అలా అల్లుడిని ఇప్పుడు రౌడీగా చిత్రీకరిస్తున్నారు అనంటే ఇప్పుడు మీరు అవమానించేది శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా అవమానిస్తున్నారు. మరి అటువంటి రౌడీకి గూండాకు అతనెందుకు రిలేషన్స్ పెట్టుకుంటారు? వీళ్ళ కుటుంబం నుండి వాళ్ళ ఆడబిడ్డను ఎందుకు నవీన్ యాదవ్ గారికి ఇస్తారు? ఇదే కొంచెమైనా ఉండాలి, బుద్ధి ఉండాలి. వ్యక్తిగతంగా మీరే ఈరోజు అక్కడ వ్యక్తిగతంగా పోయి ఆ ఒక బీసీ బిడ్డను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ఇటువంటి ప్రచారాలు కాకుండా నిజంగానే మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తే దాని మీద మాట్లాడండి. అది ప్రజలు హర్షిస్తారు. మీరు ఏదో చెప్పంటే చెప్పండి, అది కూడా ప్రజలు హర్షిస్తారు తప్ప వ్యక్తిగతంగా ఒక క్యాండిడేట్ మీద దుష్ప్రచారం చేసి గెలవాలనుకోవడం మీ యొక్క అవివేకమే అవుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.